నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు, మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ యొక్క వర్క్ చేసుకునే ఆపర్చునిటీ, అన్లిమిటెడ్ ఇన్కమ్, మనము ఎంత కావాలనుకుంటే అంత సంపాదించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మీరు ఫోన్ను హారిజాంటల్గా పెట్టండి. ఒక స్లైడ్స్ అనేవి క్లారిటీగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. హెడ్ ఫోన్స్ పెట్టుకొని సైలెన్స్ ప్లేస్లో కూర్చోండి. ఒక 40 minutes బిజినెస్ ప్రజెంటేషన్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. దాంతోపాటు మనము ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి. మా ప్రొడక్ట్ అంటే మా యొక్క ప్రొడక్ట్ గొప్ప అని చెప్పుకుంటారు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది అందరి ప్రోడక్ట్ గొప్పదే. దాంతోపాటు సర్వీస్ సెక్టార్లో వచ్చేసి ఒకటే కంపెనీ ఉంది, నెంబర్ 1గా ఉంది, నెక్స్ట్ మనీ. ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే సర్వీస్ సెక్టార్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అడ్వాన్స్డ్ ఫ్యూచర్ టెక్నాలజీ. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా ఎలా ఇన్కమ్ అర్న్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూసినట్టయితే, వెల్కమ్ ఆల్ లేటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మన యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో వేసి మనం ఎన్నో అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నాం. కానీ ఆ యొక్క అప్లికేషన్స్ వల్ల మనకు ఎలాంటి మన బ్రతుకులలో మార్పు రాలేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మన యొక్క జీవితాలలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క బిజినెస్ అప్లికేషన్ వచ్చేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా ఈ యొక్క కంపెనీ వచ్చేసి మనకు 1 January 2017లో స్టార్ట్ అయింది. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఈ యొక్క సర్వీసెస్ ద్వారా మనము వేరే అప్లికేషన్స్లో మనం ఏదైతే రీఛార్జెస్ చేసుకుంటున్నామో, మనం ఏదైతే బుకింగ్స్ చేసుకుంటున్నామో, మనం ఏదైతే షాపింగ్ చేసుకుంటున్నామో ఆ యొక్క షాపింగ్ ద్వారా మనకు ఎలాంటి ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. మనం అక్కడ కస్టమర్ మాత్రమే. మనం మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ వచ్చేసి అక్కడ మనం కస్టమర్, అంటే మనం ఒక ప్రొడక్ట్ అయిపోయినాం. వాళ్ళకి సర్వీసెస్ వాడుకోవచ్చు కానీ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వలేడు. కానీ ఈ యొక్క B2B మోడల్, మన యొక్క అప్లికేషన్ వచ్చేసి B2B మోడల్లో ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. అదే కనుక మనము మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ చూసినట్టయితే నో ఎర్నింగ్ ఆపర్చునిటీ, మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. కానీ ఈ మోడల్ నెక్స్ట్ మనీ అనేది బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది, ఆపర్చునిటీ ఇస్తుంది, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఇక్కడ కంపెనీ. ఈ విధంగా మనము అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క కంపెనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి చూసినట్టయితే, మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? నెక్స్ట్ మనీ అనేది నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో నెంబర్ 1లో ఉంది సర్వీస్ సెక్టర్. ఈ యొక్క బిజినెస్ చేయాలి అనుకుంటే మనం జీరో ఇన్వెస్ట్మెంట్, ₹1 మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇంత అమౌంట్ పే చేయండి, మీకు ఈ టైంకు ఇంత అమౌంట్ వస్తుందని మనం ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇవ్వట్లేదు. జీరో లయబిలిటీ బిజినెస్, మనము ఇక్కడ ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. మనం యొక్క కంపల్సరీ ప్రొడక్టే కొనుక్కోవాలంటే అవసరం లేదు, నో ఫిజికల్ ప్రొడక్ట్. మనము ఎలాంటి ప్రొడక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఈ యొక్క బిజినెస్ ద్వారా మనం గతంలో చేసినటువంటి కంపెనీలు కంపల్సరీ మనం ప్రొడక్ట్ కొనాలి, ప్రతి నెల కొనుక్కోవాలి, రీపర్చేజ్ చేయాలి అక్కడ. కానీ ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ ఫ్రెండ్స్. మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ కు ఇన్స్టెంట్ గా మనకు పేఅవుట్ ఇస్తుంది కంపెనీ. ఈ యొక్క పేమెంట్ అనేది ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ. మనం విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనం మన యొక్క అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ. అందుకే మన యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇచ్చే డబ్బులు వచ్చేసి నెలకు 15 రోజులకు, నెల 10 రోజులకు, 2 నెలలకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మాత్రము ఇన్స్టెంట్ పేఅవుట్. మీరు ఈరోజు 10 ప్రైమ్ మెంబర్ చేయండి, 3000 తీసుకోండి. ఆ విధంగా ఒక్కరిని చేయండి, 300 తీసుకోండి. మీరు ఎంత చేస్తే మీ యొక్క పేమెంట్ ఫాస్ట్ గా వస్తుంది. మన యొక్క ఇన్స్టెంట్ పేఅవుట్ ఫెసిలిటీ, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకరకాల మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. టీమ్ రాయల్టీ రావడం జరుగుతుంది, సిల్వర్ రాయల్టీ రావడం జరుగుతుంది, గోల్డ్ రాయల్టీ రావడం జరుగుతుంది. అనేక రకాల మనం ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇక్కడ ఇన్కమ్ ఉంది, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అందుకనే ఈ యొక్క సర్వీసెస్ వచ్చేసి ఎవరికైనా మనం షేర్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. అతను మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ఎవరినైనా మన యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేపించచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు బైక్ ఉంది, వాళ్ళ ఇన్సూరెన్స్ దీని ద్వారా చేసుకోమని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు బుకింగ్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరు షాపింగ్ చేసుకుంటారు. ఆ యొక్క షాపింగ్స్, ఆ యొక్క బుకింగ్స్ మనం దీని ద్వారా చేసుకోమని చెప్పడం ద్వారా వాళ్ళకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది, మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. వాళ్ళందరిలో ఎంతమంది వచ్చినా వాళ్ళతో పాటు మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. బ్యూటిఫుల్ ఇన్కమ్, వెరీ ఈజీ ఆన్లైన్ టీమ్ మేనేజ్మెంట్. మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే, మన యొక్క టీమ్ స్టేట్మెంట్ చూడాలనుకుంటే మన మొబైల్ ద్వారానే, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం ఫిజికల్ గా కలవాల్సిన అవసరం లేదు. అందుకనే మన యొక్క మీటింగ్స్ కావచ్చు, మన యొక్క ట్రైనింగ్స్ కావచ్చు డిజిటల్లో మీరు మీ ఇంటి దగ్గర ఉండి వినొచ్చు, మేము మా ఇంటి దగ్గర ఉండి చెప్పొచ్చు. డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. దాంతో పాటు ఇక్కడ మనకు బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మనం ఈ యొక్క బిజినెస్ చేసేటప్పుడు మన రిస్క్ జరిగినట్టయితే ఆ యొక్క వచ్చే ఇన్కమ్ వచ్చేసి మన యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మన నామినీకి మన యొక్క పొజిషన్ కావచ్చు, మన యొక్క ఇన్కమ్ కావచ్చు, ఇన్స్టెంట్ గా మన యొక్క ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఎంత గొప్పదో చూడండి. అతను ఐఏఎస్ చదవనివ్వండి, కానీ అతని పొజిషన్ అతని నామినీకి ఇవ్వడం జరగదు, కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క పేమెంట్ కావచ్చు, ఆ యొక్క ఇన్కమ్ కావచ్చు. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ పేరు చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంపెనీ ఫౌండర్ చూసినట్టయితే అభిషేక్ కుమార్ వర్మన్ గారు అనే ఒక సిఎండి. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. దాంతో పాటు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. 2013లో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా. కంపెనీ స్థాపించబడింది మనకు 2013లో 11th డిసెంబర్లో. ఐటీ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. ఆ యొక్క సంవత్సరంలో యంగెస్ట్ ఇతని ఏజ్ అప్పుడు 28 సంవత్సరాలు మాత్రమే. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, 28కి పైగా అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పించాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి. కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంకులో. ఈ యొక్క దాంతో పాటు మనకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్.
ప్రతి వ్యక్తికి డబ్బులు ఇప్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలి, ప్రతి వ్యక్తిని ఇక్కడ పార్ట్నర్గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు ఈ కామర్స్ బిజినెస్ ద్వారా అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది, B2B మోడల్లో సాధ్యమవుతుంది. అందుకనే మనకు అందరి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఇస్తుంది. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ చెప్తుంది డిజిటల్ నుండి వర్క్ చేసుకోండి, ఎక్కడ ఇంటి దగ్గర నుండి చేసుకోండి వర్క్. డిజిటల్లో ఉన్న మనం డిజిటల్లో చేసుకోవాలి. హెల్తీ ఇండియా ఆరోగ్యంగా ఉండాలి, వెల్దీ ఇండియా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవాలి. ఆ విధంగా చెప్తోంది కంపెనీ. గవర్నమెంట్ చెప్పిన రూల్సే కంపెనీ పాటిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనము కంపెనీ యొక్క సర్టిఫికేట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ, MSME సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ, పాన్ కార్డు, దాంతోపాటు ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్, MSME సర్టిఫికేట్తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దీంతో పాటు మనకు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటిటీస్, మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 278. మన ప్లాన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. కంపెనీ మనం ఏది చెప్తుందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది చెప్తుందో కంపెనీ అదే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనము ఈ యొక్క బిజినెస్లో ఫ్రీ సైన్అప్ ఏ విధంగా చేసుకోవాలి, ఫ్రీ సైన్అప్ చేసుకున్న వాళ్ళకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది. మీరు కనుక ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేసుకున్నట్టయితే, సైన్అప్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ప్రతి ఫ్రీ మెంబర్కు వచ్చే బెనిఫిట్ చూసినట్టయితే అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నిట్లలో మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది గ్యారెంటెడ్గా. ఈ యొక్క క్యాష్ బ్యాక్ తో పాటు ఈ యొక్క ప్రీ మెంబర్ తో పాటు ప్రీమియం మెంబర్ బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రీమియం మెంబర్ బెనిఫిట్ అనేది అప్గ్రేడేజ్ మనము ప్రతి ఒక్కరూ ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. మనకు మార్కెట్లో ఉన్నటువంటి అమెజాన్ కావచ్చు, స్విగ్గీ, జొమాటో కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అక్కడ ప్రీమియం మెంబర్ బెనిఫిట్ ఉంది. కానీ అక్కడ మాత్రం రివార్డ్స్ పాయింట్స్ ఇవ్వడం జరగదు. కానీ అక్కడ మళ్ళా ఎవ్రీ ఇయర్ మనం రీఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఈ యొక్క నెక్స్ట్ వెల్లీలో మాత్రం ఒకటేసారి లైఫ్లో ఒక్కసారి మాత్రమే ప్రీమియం మెంబర్ బెనిఫిట్ తీసుకోవడం వల్ల ఆ యొక్క బెనిఫిట్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉన్నదని చూసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్ డిస్కౌంట్ పాయింట్స్, దాంతోపాటు లెవెల్ క్యాష్ బ్యాక్, దాంతోపాటు 50 రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ మెంబర్. మన అందులో జాయినింగ్ మీరు డైరెక్ట్ ఎంతమందికి అయితే చేయిస్తారో అంతమంది పైన మీకు 50 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చూసినట్టయితే మీరు టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు, ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్లో మీకు 1% రివార్డ్ పాయింట్, 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు మనం బుకింగ్ చేసుకున్నట్టయితే బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు, ఈ యొక్క బుకింగ్ సెక్షన్లో 2% నుంచి 2 to 4% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. బుకింగ్స్ తో పాటు షాపింగ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ షాపీ ఫ్రెండ్స్, ఆన్లైన్ షాపింగ్, నెక్స్ట్ షాపీ, ఈ యొక్క షాపింగ్ లో 10 to 50% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, 10 to 20% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ ఏవైతే మనకు ఎలక్ట్రిసిటీ బిల్ ఉందో, గవర్నమెంట్ సెక్టర్ గ్యాస్ బిల్ ఉందో, మెట్రో కార్డ్ కావచ్చు, ఈ యొక్క దాంట్లో వచ్చేసి గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి బిల్లింగ్ సెక్షన్ లో 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీ సర్వీసెస్ అయినా మనము డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాస్టర్ అప్లికేషన్ కాబోతుంది. ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ చూసినట్టయితే ప్రీమియం మెంబర్ బెనిఫిట్, దీంట్లో వచ్చేసి లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ బై క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. దాంతో పాటు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ఏ విధంగా తీసుకుంటున్నాం, ఈ యొక్క తీసుకున్న బెనిఫిట్ కు ఏ విధంగా మనము ఈ యొక్క 1500 రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది
మనం చూసినట్టయితే 1770 రూపీస్ పే చేసినట్టయితే 1500 కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. 270 రూపాయలు జిఎస్టి. లైఫ్ లో ఒకటేసారి మాత్రమే, ఈ యొక్క లైఫ్ లో ఒకటేసారి మాత్రం పే చేసినందుకు మనకు కంపెనీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. ఈ యొక్క అవకాశం అనేది ఏ విధంగా ఉంది, ఎన్ని రకాలను చూసినట్టయితే సేవింగ్ ఇస్ అర్నింగ్, మన యొక్క పొదుపే సంపాదన. మనము ప్రతి ట్రాన్సాక్షన్ లో మనకు పొదుపు కావడం జరుగుతుంది. దాంతోపాటు రిఫరల్ ప్రోగ్రామ్, మనం డైరెక్ట్ గా ఎంతమందికి రిఫర్ చేసినట్టయితే అంతమంది పైన మనకు కమిషన్ రావడం జరుగుతుంది. దాంతోపాటు రీపర్చేస్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ ప్లస్ ఆటో బైనరీ, ఇన్ని రకాల మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాట్సాప్ లో ఎన్నో మెసేజ్ పంపిస్తుంటాం, అని దానివల్ల మనకి ఏమైనా లాభం ఉందా? అదే కనుక మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి ప్రచారం చేసినట్టయితే మనకు రిఫరల్ ప్రోగ్రామ్, రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఎంత మందికి రిఫర్ చేసినా, మీరు ఎంతమందికి రిఫర్ చేసినా ఆ యొక్క రిఫరల్ పైన మీకు 20% రావడం జరుగుతుంది. 1500 పైన 20% అంటే 300 రూపీస్. మీరు 5 మందికి రిఫర్ చేసినట్టయితే 1500. ఈ యొక్క అమౌంట్ మీరు డైరెక్ట్ గా బ్యాంకు తీసేసుకోవచ్చు. ఈ వచ్చే అమౌంట్ మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఐఎంపిఎస్ కావచ్చు, నెఫ్ట్ కావచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. దాంతో పాటు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది, ప్లస్ రిఫరల్ అండ్ అర్న్ ఉంది. ఈ యొక్క హెల్ప్ చేసినట్టయితే మనం డైరెక్ట్ గా ఫస్ట్ లెవెల్లో వచ్చేసి 20% అంటే 300 రూపీస్. కానీ మనకి ఇక్కడ హెల్ప్ చేసినట్టయితే 2% 30 రూపీస్, సెకండ్ లెవెల్ 3% 45 రూపీస్, 4% 60 రూపీస్. ఈ విధంగా మనకు 10 లెవెల్ వరకు మనకు వచ్చే ఇన్కమ్ చూసినట్టయితే 10 లెవెల్ వరకు 150 రూపీస్. ఇది కంపెనీ టర్న్ ఓవర్ వర్కౌట్ ఏ విధంగా ఇస్తుంది, 1500 ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే 20% ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ 2%. ఈ విధంగా 74% ఇన్స్టెంట్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 1500లో 74% ఇన్స్టెంట్ పేఅవుట్ అయితే ఇంకొక 6% అనేది రాయల్టీ రూపకంగా నైట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క కంపెనీ చార్ట్ చూసినట్టయితే 5, 25, 125 ఈ విధంగా మనము మన యొక్క లెవెల్ పూర్తి చేసుకున్నట్టయితే ఇది మనం ఎంత ఫాస్ట్ గా చేసుకుంటాము, ఎంత స్లోగా చేసుకుంటాము అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఫాస్ట్ గా చేసుకుంటే ఫాస్ట్ గా ఇన్కమ్ రావడం జరుగుతుంది, స్లోగా చేసుకుంటే స్లోగా ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది మనం 1 డేలో చేస్తామా, 1 మంత్ లో చేస్తామా, 10 మంత్ లో చేస్తామా, 10 ఇయర్స్ లో చేస్తామా, మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంపెనీ టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్, మనకు వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్. కంపెనీ టర్న్ ఓవర్ కాదు, మనం తీసుకునే ఇన్కమ్. ఇది మనం ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీంతో పాటు దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావాలి అని చూసినట్టయితే, సక్సెస్ పర్సెంటేజ్ చూసినట్టయితే 100% సక్సెస్ అయినట్టయితే 17 కోట్ల 178 కోట్లు వస్తుంది. అదే కనుక మనం 10% సక్సెస్ అయినా 17 కోట్ల 80 లక్షలు రావడం జరుగుతుంది. అదే కనుక మనం ఇక్కడ 1% సక్సెస్ అయినా 1 ఇయర్ లో 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. దీంట్లో మనము ఏ విధంగా సక్సెస్ కావచ్చు, ఈ యొక్క సక్సెస్ అనేది మనం ఎంత ఫాస్ట్ గా తీసుకుంటాం, మనం ఈ యొక్క సిస్టమ్ గురించి ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటాం అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఆయన హిమాలయాలకు వెళ్ళాడు, ఏ విధంగా ప్రొటెక్ట్ అయ్యి వెళ్ళాడు. స్టిక్ పట్టుకున్నాడు, స్వెటర్ వేసుకున్నాడు, షూలు వేసుకున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు. ఆ విధంగా మనం ఎంత ప్రొటెక్ట్ అయి ఉన్నాం, ఈ యొక్క సిస్టమ్ గురించి మనము డిజిటల్లో ఉన్నాము, డిజిటల్లో అన్ని నేర్చుకున్నామో లేదా, మనం ఏ విధంగా మన యొక్క జూనియర్స్ నేర్పించాలి, మనం ఏ విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దానిపైన మనం ఆలోచన చేసి మనము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం నేర్చుకోవాలి. ఇక్కడ లర్నింగ్, డూయింగ్, టీచింగ్ ఫ్రెండ్స్. మనం నేర్చుకున్నది ప్రాక్టికల్ గా చేసిన తర్వాత మనము వేరే వాళ్ళకు చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు
ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ లో వాళ్ళకి గనక 10 రూపీస్ వచ్చినట్టయితే దాంట్లో 25% మనకు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఒక 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు మన టీం చూసినట్టయితే మన టీం ఏ విధంగా క్రియేట్ చేయాలి, మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక జియో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫ్రెండ్స్, జియో వాళ్ళు ఫస్ట్ లో వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చేసారు, అన్లిమిటెడ్ డాటా ఇచ్చేసారు, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్, దాంతో పాటు సిమ్ములు కూడా ఫ్రీగా ఇచ్చారు. కానీ అక్కడ మనకు ఏం జరిగింది, మనం వాళ్ళ కస్టమర్స్ అయిపోయాము. ఇక్కడ వాళ్ళు డెవలప్ అయ్యారు, మనము ఇక్కడ డెవలప్ కాలేదు. కానీ ఈ యొక్క సిస్టంలో మనం డెవలప్ కావాలి అని చూసినట్టయితే మనం ఇక్కడ నెట్వర్క్ క్రియేట్ చేయాలి. అది ఒక 1 lakh నెట్వర్క్ మన టీమ్ సైజ్ చూసినట్టయితే మనకు దీని ద్వారా ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ ఒక రీఛార్జ్ సెక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. 1 లక్ష టీం పైన మన ఒక రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ చూసినట్టయితే 200 మొబైల్ ఒక ఇంట్లో 2 మొబైల్ ఉంటే 400. ఈ యొక్క 400 ఇన్కమ్ వచ్చేసి మనకు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ పైన 2% అంటే 8 రూపాయలు. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8 లక్షలు. ఈ యొక్క 8 lakhs రూపీస్ మనకు టీమ్ క్యాష్ బ్యాక్ అయితే దాంట్లో 25% అంటే 2 lakhs రూపీస్. 2 lakhs రూపీస్ 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే 20,000 రూపీస్ ఫ్రెండ్స్. అంటే ఓన్లీ ఒక్క రీఛార్జ్ సెక్షన్ లోనే మనకు 20,000 వస్తే ఇంకా మిగతా ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, బాటా ఉంది, మంత్రా ఉంది, నెక్స్ట్ షాపీ ఉంది, దాంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి. ఇవన్నీ సెక్టర్ ద్వారా మనకు ఎంత ఇన్కమ్ రావచ్చు, పర్ మంత్ 1 lakh వచ్చే ఇన్కమ్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. దాన్ని మనం ఏ విధంగా మనం యొక్క గోల్ పెట్టుకున్నాము, ఏ విధంగా మనం ఈ వర్క్ చేస్తున్నాం, ఎంత ఫాస్ట్ గా చేస్తున్నాం, ఎంత స్లోగా చేస్తున్నాం, మనం డిసైడ్ కావాలి, మనం ఇంప్రూవ్ కావాలి. మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మనం అవుతామో మన యొక్క ఇన్కమ్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఇక్కడ ఈ యొక్క వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే 100% ఉపయోగించుకోండి. మనం సంపాదించిన దాంట్లో మనకు ఇన్కమ్ వచ్చేసి మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. కానీ ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో వచ్చిన క్యాష్ బ్యాక్ మనం 100% ఉపయోగించుకోవచ్చు. మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవచ్చు, గ్యాస్ బిల్ పే చేసుకోవచ్చు, పోస్ట్ పెయిడ్ బిల్ పే చేసుకోవచ్చు, ల్యాండ్ లైన్ బిల్ పే చేసుకోవచ్చు, ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. దాంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ ఇన్కమ్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. ఇది మనకు ఏ విధంగా వస్తుంది చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మీరు తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కరైనా సరే డైరెక్ట్ 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మీరు సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. అన్లిమిటెడ్ డెప్త్ 1%, 1500 పైన 15 రూపీస్ సిల్వర్ రాయల్టీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటు మనము 5 మందిని మనం తీసుకొచ్చిన 5 మందిని మనము సిల్వర్ చేసినట్టయితే మనం గోల్డ్ రాయల్టీ అచీవ్ కావచ్చు. ఒక గోల్డ్ రాయల్టీ బెనిఫిట్ వచ్చేసి అన్లిమిటెడ్ డెప్త్ 1500 పైన 2% 30 రూపీస్ గోల్డ్ రాయల్టీ బెనిఫిట్ ఫ్రెండ్స్. దీంతో పాటు డిఫరెంట్ లెగ్లలో మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 5 మంది గోల్డ్ అయినట్టయితే మీరు డైమండ్ రావడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ అన్లిమిటెడ్ డెప్త్ 3% 1500 పైన 45 రూపీస్ డైమండ్ రాయల్టీ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాకుండా డిఫరెంట్ లెగ్లలో 5 మంది డైమండ్ అయినట్టయితే మీరు ఇక్కడ క్రౌన్ డైమండ్ కావడం జరుగుతుంది. క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చేసి మన యొక్క క్రాస్ లైన్ కావచ్చు, మన యొక్క అప్ లైన్ కావచ్చు, డౌన్ లైన్ కావచ్చు, ఎవరైనా సరే ప్రైమ్ మెంబర్ అయినట్టయితే దాంట్లో మనకు 1% రావడం జరుగుతుంది. ఈ యొక్క 1% వచ్చేసి ప్రతి 3 నెలలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు మనం ఈ యొక్క ఇన్కమ్ తీసుకోవచ్చు. గత 3 నెలల్లో వచ్చిన ఇన్కమ్ చూసినట్టయితే ఒక్కొక్కరికి 9 లక్షల ఇన్కమ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 9 లక్షల ఇన్కమ్ పర్ మంత్ 3 lakhs రూపీస్
తీసుకుంటూ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. కంపెనీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. మీరు ఎలిజిబుల్ అయ్యారు అంటే మీకు ఇన్కమ్ రావాల్సిందే. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు దీనిపైన ఆలోచన చేయండి. దీంతో పాటు ఇక్కడ మీరు తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. మీరు ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అనేది ఆఫ్టర్ 12 రాత్రి 12 తర్వాత మనకి ఇన్కమ్ రావడం, వాళ్ళు సంపాదించిన దాంట్లో మీకు 10% రావడం జరుగుతుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ వచ్చేసి మీరు ఎప్పుడు నుంచి వస్తుందని చూసినట్టయితే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు ఈ యొక్క ఇన్కమ్ తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఈ ఇన్కమ్ నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది. దీంట్లో 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ అయ్యి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సిల్వర్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్ అనేది నైట్ 12 తర్వాత రావడం జరుగుతుంది. దీంతో పాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 days లోపు కనుక మీరు 5-25 చేసినట్టయితే మీరు గోవా ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. మీరు ఎప్పుడైతే జాయినింగ్ అవుతారో ఆ డేట్ నుంచి 30 days లోపు, దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 90 days లోపు 5-25-125 చేసినట్టయితే మీరు దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత ఇది మిస్ అయినా కానీ ఇక్కడ అన్లిమిటెడ్ టైం, ఇక్కడ నో టైం లిమిట్, ఎప్పుడైనా మనం దుబాయ్ ప్రోగ్రామ్ అచీవ్ కావచ్చు. ఈ రోజే కావాలి రేపే కావాలని ఏం లేదు, మనం ఎప్పుడైనా కావచ్చు. దీంట్లో మనకు ఎలాంటి టైం లిమిట్ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. 5-25-125 625 చేసినట్టయితే. దాంతోపాటు మనము కంపెనీ నుంచి ఏం సపోర్ట్ ఇస్తుందని చూసినట్టయితే కంపెనీ నుండి మనకు ఫ్రీ గిఫ్ట్ గా రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రమోషన్ గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, దాంతోపాటు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రజెంటేషన్ ప్లస్ అప్లికేషన్ పైన ట్రైనింగ్స్ అన్ని భాషలలో ఉన్నాయి. మనకు ఎక్కడ వీలుంటే ఏ టైం వీలుంటే అప్పుడు అక్కడ మనం అటెండ్ కావచ్చు. దాంతోపాటు ఫ్రీ మెంబర్ బెనిఫిట్ కావచ్చు, ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైనా సరే సంవత్సరానికి 16,731 రూపాయలు దీని ద్వారా పొదుపు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు, గ్రాసరీస్ పే చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోవచ్చు. సంవత్సరానికి 16,731 రూపాయలు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అది మనము మన అండర్లో జాయినింగ్ అయిన ప్రతి వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క కంపెనీలో ఎలా సైన్ అప్ కావాలి అని చూసినట్టయితే ఫస్ట్ సైన్ అప్ అనేది కొత్త వాళ్ళకు, లాగిన్ అనేది పాత వాళ్ళకు ఫ్రెండ్స్. ఈ యొక్క సైన్ అప్ లో మనం చూసినట్టయితే ఏ విధంగా సైన్ అప్ కావాలి. ఫస్ట్ స్టెప్ లో మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఈ యొక్క వీడియో ఎవరైతే సెట్ చేశారో వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్ మీ రిఫరల్ నేమ్ ఇవ్వండి అని. ఆ యొక్క రిఫరల్ నేమ్ తీసుకొని ఫస్ట్ స్టెప్ లో అలా రిఫరల్ నేమ్ ఎంటర్ చేసినట్టయితే, ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయాలి ఫ్రెండ్స్. చెక్ చేసినట్టయితే నాకు ఇక్కడ వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ వస్తుంది. అది వాళ్ళదైనా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మనము వాళ్ళ అండర్లో జాయినింగ్ కావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళైనా కాదా అని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది, కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాళ్ళ యూజర్ నేమ్ మీకు రెఫరల్ నెంబర్ ఎలా పంపించారో ఆ విధంగా మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని, అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, మీ దేవుని పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది క్రియేట్ చేసుకొని చెక్ చేసుకోండి. అక్కడ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అనేంత వరకు చెక్ చేసుకోండి. అంటే పేర్లు ఒకేలాగా ఉండొచ్చు కానీ ఇక్కడ యూజర్ నేమ్ అనేది యూనిక్ ఉంటుంది, ఒక్కరికి మాత్రమే ఉంటుంది కంపెనీలో. అందుకే మీరు చెక్ చేసుకోండి. అప్పుడు
కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వచ్చినప్పుడు ఇంకా అది ఓకే చేసుకోండి. ఆ తర్వాత 5వ స్టెప్లో వచ్చేసి మీ యొక్క పాన్ కార్డు పైన మీ పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎలాగ ఉండాలంటే లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ యాష్ 12345 ఆ విధంగా మీరు ఈ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 1 2 3 ఉండాలి. ఆ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క పాన్ కార్డ్, మీ ఓటర్ ఐడి అవన్నీ తీసుకొని దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది. ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ నంబర్, మీ యొక్క ఆధార్ నంబర్, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ప్రైమ్ మెంబర్ బెనిఫిట్ తీసుకోవచ్చు. మనము దీంట్లో కనుక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు యాడ్ మనీ చేసుకోవచ్చు. మనం ఇక్కడ యాడ్ మనీ అని వస్తుంది, యాడ్ మనీ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము ఈ యొక్క అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి 1770 రూపాయలు కాబట్టి 17 పే చేయని క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది. మన యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉంది పేయూ మనీ పైన క్లిక్ చేయాలి. పేయూ మనీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు మన అమౌంట్ ఎక్కడైతే ఉందో, గూగుల్ పే ద్వారా తెచ్చుకుంటారా, మీరు పేటిఎం ద్వారా తెచ్చుకుంటారా, ఆ తర్వాత మనము నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఆన్లైన్ బ్యాంకింగా, మీరు ఏ విధంగా తెచ్చుకుంటారు మీ అమౌంట్ అనేది వాలెట్లకు. మీరు ఒక డెబిట్ కార్డు ద్వారా అయినట్టయితే డెబిట్ నంబర్ 16 డిజిట్ నంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, 16 అంకెల నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డుకు బ్యాక్ సైడ్లో సివివి నంబర్ ఉంటుంది, దానిపైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుండి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ అని వచ్చినప్పుడు అప్పుడు మీ యొక్క బ్యాంక్ నుంచి ఈ యొక్క వాలెట్కు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది అమౌంట్. ఆ తర్వాత మీరు అప్డేట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్లైడ్స్ లో అక్కడ అప్గ్రేడ్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెకండ్ స్లైడ్ లో ఉంది కదా, ఆ విధంగా ఓపెన్ అవుతుంది. పాన్ నంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు ఒక చిన్న బాక్స్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి అప్గ్రేడ్ నో పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్ అని తమ్ము మార్క్ వస్తుంది. తమ్ము మార్క్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ తీసుకున్నట్టు. ఆ తర్వాత మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ కేవైసీ అని ఉంటుంది, అప్లోడ్ కేవైసీ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ కేవైసీ అనేది మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క పాన్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ కేవైసీ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. 4 అవర్స్ టైం పడుతుంది మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ కానీ. ఆ తర్వాత ఇక్కడ మనము మన యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి ఫస్ట్ డైమండ్ మన అప్లయన్స్ ఎవరున్నారు, వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. ఆ తర్వాత మన యొక్క మెంటర్, మన యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ సార్ గారు గోల్డ్. ఆ తర్వాత మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను పరిచయం చేసినటువంటి శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన యొక్క గ్రాండ్ అప్లయన్స్ ఫ్రెండ్స్. మన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మన డైరెక్ట్గా 10 అప్లైన్ వరకు మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి. మీరు వాళ్ళకి ఫోన్ చేసి నేను మీ అండర్లో ఉన్నాను సార్ అని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి. ఎందుకంటే మన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మనము వాళ్ళతో మాట్లాడాలి. దాంతోపాటు ఇక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దాంతోపాటు నేను ఇక్కడ నా యొక్క టీం ఎంత అయింది, నేను దీంట్లో ఎంత చేస్తున్నాను వర్క్ అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా యొక్క స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది.
నా యొక్క టోటల్ టీం వచ్చేసి ఇప్పటి వరకు 1500 క్రాస్ అయింది ఫ్రెండ్స్. దాంట్లో నేను ఎన్ని లెవెల్ పూర్తి చేసుకున్నాను అనేది చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా టోటల్ టీం ఇది. $1552 ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా టోటల్ టీం. దాంట్లో టోటల్ టీం వచ్చేసి 1752. దాంట్లో వచ్చేసి 237 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 1315 మంది ఇంకా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మన యొక్క చార్ట్ ప్రకారంగా చూసినట్టయితే ఇక్కడ నేను 5 చేసేసాను ఆల్రెడీ. ఫస్ట్ లెవెల్ నాది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో 25 చేయాలి. ఇక్కడ నేను 26 చేసేసాను. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయింది. దాంతో పాటు ఇంకా నేను 8 లెవెల్ కంప్లీట్ చేయాలి. ఇది 125 125. దాంట్లో కింద మనకు 39 అయిపోయారు. ఇంకా నాకు 213 కావాలి. ఈ విధంగా మనము ఒక 5 years కనుక మనము ఇట్లా వర్క్ చేసినట్టయితే, నేను జాయినింగ్ అయ్యి November 15th జాయినింగ్ అయ్యాను ఫ్రెండ్స్. కానీ నేను వర్క్ చేయడం అనేది ఈ యొక్క లాక్డౌన్ నుంచే వర్క్ చేస్తాను. అంతకుముందు నేను వేరే కంపెనీలో చేస్తున్నాను. ఈ యొక్క 6 months నేను 2 లెవెల్ ఫినిష్ చేశాను. 6 నెలల్లో 2 లెవెల్ ఫినిష్ చేశాను నేను. అంటే నేను నా యొక్క గోల్ అనేది 2025 5 years పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మన యొక్క టార్గెట్ అనేది ఫినిష్ కావాలి. మనం 10 లెవెల్ వరకు వెళ్ళాలి. 10 లెవెల్ వరకు మనం ఎన్ని రోజులలో ఫినిష్ చేసుకుంటాం అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా యొక్క టీం ఎక్కడ వరకు వెళ్ళింది, 16 లెవెల్ వరకు వెళ్ళాను. ఈ విధంగా మన యొక్క టీము ఎంత వెళ్ళిందని కాదు, మనకు ఇక్కడ లెవెల్ ఎన్ని నిండాయి అనేది ముఖ్యం. మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మనకు తొందరగా కనిపించాలి. 178 కోట్లు 178 crores రావాలి అంటే మనకు ఈ చార్ట్ ద్వారా వెళ్తే వస్తుంది. డైరెక్ట్ కింద వెళ్ళి హెల్ప్ చేయడం కాదు. మనం డైరెక్ట్ గా మన చార్ట్ ప్రకారంగా మనం వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఓన్లీ నాకు ఈ 223 మంది, ఈ 37 మంది ప్రైమ్ మెంబర్ అయితే నాకు వచ్చిన ఇన్కమ్ చూపిస్తాను. $17,355 టోటల్ ఇప్పటివరకు నాకు వచ్చిన ఇన్కమ్. దాంతో పాటు మనకి ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. రీపర్చేస్ ఇన్కమ్ అనేది క్యాష్ బ్యాక్ ఇన్కమ్. క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1825, ఆ తర్వాత 1823, 14, 18 అంటే 6, 18 అంటే 2.5. ఈ విధంగా మనము ప్రతిరోజు ప్రతి నిమిషం మనకు డబ్బులు వస్తుంది. ఈ రోజు ఇన్ని 237 మంది ప్రైమ్ మెంబర్ అయితే దాంట్లో ఈ రోజు వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు. నేను వాళ్ళకి చెప్పలేను రీఛార్జ్ చేసుకోమని. ఇంకా కింది వరకు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది రీఛార్జ్ చేసుకున్నారు. ఓకే, ఈరోజు ఇక్కడ 7 o'clock నుంచి స్టార్ట్ అయింది రీపర్చేస్ ఇన్కమ్. వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు నా అందాలు. ఆ విధంగా మనకు రీపర్చేస్ ఇన్కమ్ కింద మనకు అన్లిమిటెడ్ వస్తుంది క్యాష్ బ్యాక్. ఎందుకంటే మనము గూగుల్ పేను ఎంతో మందికి పర్చేజ్ చేసాం, ఫోన్ పేను ఎంతో మంది పర్చేజ్ చేసాం. మనకి మనకు క్యాష్ బ్యాక్ వచ్చిందా? ₹1 కన్నా మనకు క్యాష్ బ్యాక్ రాలేదు. కానీ ఇక్కడ మాత్రము మనం జాయినింగ్ చేసిన వాళ్ళతో పాటు వాళ్ళు ఎవరు రీఛార్జ్ చేసుకున్నారు చూడండి ఏ విధంగా క్యాష్ బ్యాక్ వస్తుంది.
నేను ఒక్క రీఛార్జ్ కానీ చేయలేను ఈరోజు. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ రీఛార్జ్ క్యాష్ బ్యాక్. వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా మనకు వస్తుంది. ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హరీష్ గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను సార్, మాట్లాడచ్చు.